నిన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అది సినిమా రిలీజ్‌కి ముందు ఒక ప్రొడ్యూసర్ దగ్గర నుంచో, ఒక హీరో దగ్గర నుంచో అలాంటి ప్రెస్ నోట్ రావడం ఇదే ఫస్ట్ టైం. అది ట్రోలర్స్‌కి మాత్రమే సంబంధించిందా? లేదంటే రివ్యూలు చెప్పేవాళ్ళకి కూడా అది ఒక వార్నింగ్‌లా అనుకోవాలా? సి ఐఎమ్ నాట్ ఇన్ అ స్పేస్ వార్నింగ్ ఇచ్చే స్పేస్‌లో నేను లేను. నా సినిమా ప్రతి ఒక్కరు చూడాలి. 100కి 100 మందికి నచ్చుతుందని ఆశిస్తున్నాను గానీ, నచ్చుతుందా అనేది క్వెషన్ మార్క్. బట్ ఐఎమ్ ష్యూర్ మెజారిటీ ఆఫ్ దెమ్‌కి నచ్చుతుంది. ఆ నోటీస్ ఇవ్వడం ఎందుకంటే, టు ప్రొటెక్ట్ క్రియేటివ్ ఇంటిగ్రిటీ. ఇప్పుడు మీరందరూ సీజన్ జర్నలిస్ట్. మీకు తెలుసు మీరు సినిమాని ఎలా సినిమాగా చూడాలి, ప్రొటెక్ట్ చేయాలని. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నిన్న ఇది ఫస్ట్ టైం నేను ఈ సినిమా ఇలాగా అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయడం, అందరి దగ్గరికి వెళ్ళి చూడడం. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రూల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో ఓన్లీ మీడియా వాళ్ళందరూ వాళ్ళొక స్లాట్లు ఉన్నాయి. రోజుకి 2 సార్లే, ఈ స్లాట్ దాటి లేదు, ముందే బుక్ చేసుకోవాలి, అప్పుడే మీడియా వాళ్ళు వస్తారు, లేకపోతే రారు. దే హ్యావ్ ద రూల్స్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్. ఆ ఊరికి తగ్గట్టు చేయాలి. నార్త్కి వెళ్ళేసరికి వాళ్ళు రివ్యూవర్స్కి ముందు చూపిస్తారంట కొంతమందికి. అండ్ ఎంబార్గో అంటారు దాన్ని. ఎంబార్గో అంటే మీరు చూడొచ్చు, మీ ఒపీనియన్ మీరు రాయొచ్చు, కానీ సినిమా రిలీజ్ రోజు మార్నింగే రాయాలి, దానికి ముందు రాయకూడదు అనేది రూల్ ఉంటుంది. నిన్న నేను బాంబేలో నేను చూపిన సినిమా ఐ డోంట్ హ్యావ్ అ కంట్రోల్, అక్కడ ఎవరెవరు చూస్తారో మా వాళ్ళు ఇప్పటికి కూడా కర్ణాటక ప్రింట్లు వెళ్తున్నాయి. యూనో వీఆర్ లాస్ట్ మినిట్ వీఆర్ హ్యావింగ్ ప్రెషర్స్ లేదా. నిన్న వాళ్ళు చూశారు. నాకేంటి ఆతృత ఏంటంటే, వీళ్ళు సినిమా చూసేశారు, హౌ విల్ యూనో దిస్ ద ఫస్ట్ టైం అవుట్ సైడర్స్ కన్నప్ప అంటే ఏంటో తెలియక, ఏమీ తెలియని వాళ్ళు మొదటిసారి చూశారు. మన చరిత్ర కూడా తెలియని వాళ్ళు చూశారు. ముగ్గురు చూశారు. ఇద్దరు ఫస్ట్ బయటకు వచ్చారు. ప్రసాద్ ల్యాబ్లో నేను కూర్చొని ఉన్నా. నేను లేచి వెళ్ళాను, వాళ్ళని ఎప్పుడు కలవలా, వచ్చారు కదా అని లేచి వెళ్ళాను ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి. నన్ను చూశారు. ఒక అతను గట్టిగా కౌగులించుకొని ఏడవడం మొదలెట్టాడు. ఐ ఫెల్ట్, నాకు ఏడుపు వచ్చింది. ఐ డోంట్ నో వాట్ టు రియాక్ట్. హీ సెడ్, లాస్ట్ 1 hour నా లైఫ్లో చూడలేదు ఎప్పుడు, ఇట్ వాజ్ అంత హార్ట్ టచింగ్గా ఉండింది అని. ఇట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అఫ్కోర్స్ మహానటుడు రజనీకాంత్ గారి సినిమా చూసి ఆయన అప్రిషియేట్ చేసింది, ఆయన ఒక్క మాట, అది నాకు లైఫ్లో మర్చిపోలేను ఆయన అన్న మాట.